శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆహ్, వార్త చూస్తుంటే మనకు ఫార్మసీ అడ్మిషన్స్ ఫైనల్ షెడ్యూల్ రిలీజ్ అని ప్రధానంగా వార్త రావడం జరిగింది. 1 నుంచి రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ ప్రారంభం. మరి టీజీపీజీ ఈ సెట్ 2025 అడ్మిషన్‌ల కన్వీనర్ పాండురంగారెడ్డి అని ప్రధానంగా రావడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఫార్మసీ, డి, బి కోర్సులలో కూడా ప్రవేశాలకు నిర్వహించే టీజీపీజీ సెట్ 2025 అడ్మిషన్ చివరి దశ షెడ్యూల్‌ను కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి గారు ప్రకటించారు. మొదటి దశలో రిజిస్టర్ చేసుకొని వారి కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ప్రక్రియ నవంబర్ 1 నుంచి 4 వరకు జరగనుంది. నవంబర్ 5న వెరిఫైడ్ అభ్యర్థుల జాబితా సవరణల కోసం అవకాశం కల్పించారు. ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్ నవంబర్ 6 నుంచి 8 వరకు జరుగుతుంది. మరి 8న ఎడిట్‌కు అవకాశం కల్పించారు. కాలేజీల వారీగా మరి తాత్కాలిక ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితా నవంబర్ 12న వెబ్‌సైట్‌లో ఉంచుతారు. నవంబర్ 13 నుంచి 15 వరకు సంబంధిత కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా మనకు ట్యూషన్ ఫీజు కూడా వెరిఫికేషన్ రిపోర్ట్ చేసినాక కూడా మనకు ట్యూషన్ ఫీజు చెల్లింపు అవకాశం కల్పించారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ కన్వీనర్ మొబైల్ నంబరు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి వివరాలను సంప్రదించుకోవచ్చు. అదే ఇది ప్రధాన వార్త. మనకు తర్వాత వార్త చూస్తుంటే మరి ఏఐ పాఠాలు 3వ తరగతి నుంచే కృత్రిమ మేధతో పరిచయం అని ప్రధానంగా వార్త రావడం జరిగింది. మరి నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ మరి ఏఐ పాఠాలు జరగనున్నాయి. దేశ విద్యా వ్యవస్థలో మరో విప్లవాత్మకమైనటువంటి మార్పు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే అన్ని పాఠశాలలను కూడా 3వ తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ కమ్ కంప్యూటేషనల్ థింకింగ్ సిటీ పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. జాతీయ విద్యా విధానం 2020 మరియు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము ఎన్సిటి మరి ఈ మనకు 2023 ప్రకారం సిఫారసుల మేరకు మనకు పాఠశాల విద్యాశాఖ అక్షరాస్యత విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా అమలు చేయనున్నారు. మరి ఈ నెల 29వ తేదీన సిబిఎస్ఈ మరి ఎస్సీఈఆర్టీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన నవోదయ విద్యాలయ సమితి ప్రతినిధులు కూడా ఈ ఈ విద్యారంగ నిపుణులతో చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇది ప్రధాన వార్త చూస్తున్నాం. అదేవిధంగా మనకు క్రికెట్ సంబంధించినటువంటి ప్రధానంగా మనకు అమ్మాయిలు అద్భుతం చేశారు. మరి ప్రపంచ కప్ ఫైనల్‌కి చేరినటువంటి భారత్ మరి ఉమెన్స్ క్రికెట్‌లో మనకు ఆస్ట్రేలియాతో సెమీస్‌లో రికార్డు ఛేదన. మరి ఇది ప్రధానంగా వార్త చూస్తున్నాం. అదేవిధంగా మనకు ఉద్యోగ అవకాశాలు మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ ఫర్ అండ్ లిథునియా యూరోప్‌లో మనకు కనిపిస్తుంది. క్లయింట్ నంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఫ్యాక్టరీ వర్కర్స్, హెల్పర్స్ మనకు 1200 మంది, €12 పైప్ ఇన్సల్టర్స్ €14 మరి ప్రధానంగా వార్త రావడం జరిగింది. ఇది పూర్తి వివరాలు మీరు ఇక్కడ నంబరు ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఈ కాంటాక్ట్ అవ్వి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో కూడా మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించింది అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చారు. ఇది బేసిస్‌లు అడ్వర్టైజ్‌మెంట్ రిక్రూట్మెంట్ ఫ్యాకల్టీ పోస్టులు ఉంటాయి. ఈ పూర్తి వివరాలు మీరు వెబ్‌సైట్‌లో పొందవచ్చు. అదేవిధంగా మనకు ప్రధానంగా సీజీఐగా మరి జస్టిస్ సూర్యకాంత్ నియామకం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మనకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్
మేఘ్వాల్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24న సీజేఐగా పదవి ప్రమాణము చేస్తారు. మనకు 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగుతారు. భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చంద్రచూడ్ తర్వాత అత్యధిక కాలం సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. 51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా 183 రోజులు ఆ పదవిలో ఉన్నారు. 52వ సీజేఐగా ప్రస్తుతం సేవలు అందిస్తున్న జస్టిస్ బిఆర్ గవై మరి 194 రోజుల పదవి కాలాన్ని కూడా నిర్వహిస్తున్నారు. నవంబర్ 23 పదవి విరమణ. ఇది ప్రధానంగా వార్త రావడం జరిగింది. అదేవిధంగా మనకు ఇంకో వార్త చూస్తుంటే నోటిఫికేషన్ సంబంధించింది వివిధ మరి హాస్పిటల్ మానిటర్స్ అని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ అందులో కూడా సౌత్ సెంట్రల్ జోన్ కింద ఒప్పంద ప్రాతిపదికన కూడా హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాలు కూడా భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం పోస్టులు మనకు 46 ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు మనకు మరి 2025 నవంబర్ 13, 14 ఇంటర్వ్యూ ఉంటారు. ప్రొఫెసర్ ఉద్యోగాలని మన ప్రధాన వార్తలు చూస్తున్నాం. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్లో కూడా మనకు ఒప్పంద ప్రాతిపదికన కూడా ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు అవుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 20 ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ మాత్రము నవంబర్ 15, 2025 ఈ సంవత్సరం ఉంది కాబట్టి ఆసక్తి గలవారు. ఇంకోటి సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలని వచ్చింది. అవి 40 పోస్టులు ఉన్నాయి. ఇది ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతుంది. ఇంకోటి ప్రధానంగా వార్త కనిపిస్తుంది. దరఖాస్తు చేశారా? కింది ఉద్యోగాలకు నేడే ఆఖరి తేదీ. చివరి తేదీ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ 2025 7,565 పోస్టులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతలు అర్హులు. అదేవిధంగా సిపిఆర్ఐలో పోస్ట్ డాక్టరల్ ఫెలో పోస్టులు కూడా పిహెచ్డి ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్నవారు. మరి ఐసిఎంఆర్ 15 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు కూడా మనకు పోస్టులు ఉన్నాయి. సిఏ ఐసిడబ్ల్యూ ఏఐ ఎంబీఏ పిఎంకామ్ పీజీ డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. ఐసిఏఆర్ మరి ఐఏఆర్ఐలో 18 యంగ్ ప్రొఫెసర్ ఉద్యోగాలు. డిగ్రీ ఎంఎస్సిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి ఈ పోస్టులకు. ఈ పూర్తి వివరాలు నోటిఫికేషన్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు నెక్స్ట్ ప్రధాన వార్త కనిపిస్తుంది. ఇంకా మనకు సిబిఎస్ఈ 10, 12వ తరగతులు పరీక్ష ఫలితాల షెడ్యూల్ విడుదల అని వచ్చింది. సిబిఎస్ఈ 10, 12 తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చే ఏడాది జరగనున్నటువంటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 10 లేదా 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు ఫైనల్ డేట్ షీట్ మనకు గురువారం విడుదల చేశారు. ఆ పరీక్షల షీటు. ఈ పరీక్షలు మనకు 2026 ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం అవుతాయని సిబిఎస్ఈ స్పష్టం చేసింది. కాబట్టి 10వ తరగతి విద్యార్థులకు మార్చి 10 నుంచి మార్చి 10 వరకు, మరి 12వ తరగతి వారికి ఏప్రిల్ 9 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు సిబిఎస్ఈ పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ గారు ప్రకటించారు. ఇది ప్రధానంగా వార్త మనకు కనిపిస్తుంది. ముఖ్యమైనటువంటి నెక్స్ట్ తర్వాత మనకు హైకోర్టులో ఎడిటర్ పోస్టులు ఖాళీలు అని ప్రధానంగా రావడం జరిగింది. మరి హైకోర్టు ఎడిటర్ పోస్టుకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎలిజిబిలిటీ మాత్రం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. తెలుగు భాష పైన ప్రావీణ్యం కలిగి ఉండాలి. తెలుగు సాహిత్యం పైన కూడా గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం. ఆ అప్లికేషన్ ఆఫ్లైన్ ద్వారా రిజిస్టర్ అడ్మినిస్ట్రేషన్ ఐపీఎస్సి ది రిజిస్టర్ రిక్రూట్మెంట్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్లో మరి 5,66 చిరునామాకు మనకు అప్లికేషన్ పంపించారు. అప్లికేషన్ ఫారం అక్టోబర్ 20న స్టార్ట్ అయింది. ఆల్రెడీ లాస్ట్ డేట్ వచ్చే నెల మనకు 4 తారీఖు లాస్ట్ డేటు. సెలక్షన్ ప్రాసెస్ ఇంగ్లీష్ తెలుగు భాషలో ప్రావీణ్యాన్ని పరిగణలోకి తీసుకొని ఎంపిక చేస్తారు. ఇది పూర్తిగా వెబ్సైట్ లింక్ పూర్తిగా కింద ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. మా యొక్క ఛానల్లో డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాం.
తెలుస్తుంది. ఇంకోటి ప్రధానంగా వార్త మనకు కనిపిస్తుంది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు అని నిర్ణయించండి. ఇది అమరావతికి సంబంధించి ఏపీకి సంబంధించింది. వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్. ఇది రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు పనిచేసిన వారికి టెట్ మినహాయింపు ఇవ్వగలరని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది ఏపీకి సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా మనకు ఫిబ్రవరి 17 నుంచి మనకు 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు మనకు ఆల్రెడీ ఇదివరకు చదివినాం. సిబిఎస్ఈకి సంబంధించినటువంటిది. తర్వాత మనకు నెక్స్ట్ వార్త కనిపిస్తుంది. ఓపెన్ స్కూల్ మరి 10th, ఇంటర్ పరీక్షల ఫలితాలు కూడా విడుదలయ్యాయి కాబట్టి మరి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు విడుదలయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులు ఫలితాలను వెబ్సైట్లో చూసుకోవడంతో పాటు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. మొత్తం ఎస్ఎస్సికి 9,717 హాజరు కాగా 4,748 మంది 48.86% ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,900 మంది బాలురు ఉన్నారు. బాలికలు 1,848 మంది ఉన్నారు. ఇక ఇంటర్మీడియట్ పరీక్షలు మాత్రం 11,520 మంది హాజరు కాగా మరి 6,706 మంది ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలురు 4,419, బాలికలు 2,208 ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు సంబంధించిన మార్కుల జాబితాలో మరో 25 రోజుల్లో ఆయా విద్యా సంస్థలు కూడా అందజేస్తామని మరి అక్టోబర్ 31 సాయంత్రం వెబ్ ద్వారా మార్కుల మెమోరాండం డౌన్లోడ్ అందుబాటులో ఉంటుందన్నారు. మార్కుల మెమోలు ఏమైనా తప్పిదాలు ఉంటే మనకు నవంబర్ 14 లోపల సంబంధిత ప్రిన్సిపల్ సొసైటీ కార్యాలయానికి కూడా పంపించాలన్నారు. ఇది ప్రధానంగా మనకు వార్త కనిపిస్తుంది. అదేవిధంగా మనకు నెక్స్ట్ తర్వాత వార్త చూస్తుంటే టీజీ సెట్ దరఖాస్తు గడువు కూడా మనకు పొడిగించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డిగ్రీ లెక్చరర్షిప్ అర్హత సాధించేందుకు నిర్వహించే టీజీ సెట్ కూడా మనకు దరఖాస్తు స్వీకరణ గడువు కూడా పొడిగించినట్లు సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ బి శ్రీనివాస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. మరి ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వచ్చే నెల 6వ తేదీన వరకు ఫీజు చెల్లింపు దరఖాస్తు చేసుకోవచ్చని, అదేవిధంగా 1,500 అపరాధ రుసుము తో 14వ తేదీ వరకు మరి అదేవిధంగా 2,000 అపరాధ రుసుముతో మనకు 19వ తేదీ వరకు మరి 3,000 అపరాధ రుసుముతో 21 తేదీ వరకు చెల్లించవచ్చునని, వచ్చే నెల 26వ తేదీ నుంచి 28 వరకు దరఖాస్తులు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు వివరించారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. డిసెంబర్ నెల 2వ వారంలో పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇది ప్రధానంగా వార్త కనిపిస్తుంది. అదేవిధంగా మనకు 8 నుంచి డిపార్ట్మెంటల్ పరీక్షలు కూడా ఉన్నాయి. మనకు డిపార్ట్మెంటల్ పరీక్షలు మనకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించింది. వచ్చే నెల 8 నుంచి 16వ తేదీ వరకు డిపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వహించినట్లు అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. హెచ్ఎండిఏ పరిధిలోను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కూడా ఈ పరీక్షలు నిర్వహించినట్టు హాల్ టికెట్లు కూడా వెబ్సైట్లో నుంచి నవంబర్ 1వ తేదీ నుంచి పొందవచ్చు అని వెల్లడించడం జరిగింది. ఇది ప్రధాన వార్త. మరి ఇంకో ప్రధాన వార్త మనం గమనిస్తున్నాం. సైనిక్ స్కూల్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు. మరి 2026-27 విద్యా సంవత్సరానికి సైనిక్ స్కూల్లో కూడా 9వ తరగతిలో ప్రవేశ గడువు కూడా పొడిగించినట్లు గురువారం ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని మరి పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 18న మనకు పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా కూడా ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు. మరి వివరాలకు అధికారిక వెబ్సైట్ మరి సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ మా ఛానల్లో పొందుపరుస్తాం. అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఇది ప్రధానంగా నేడు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యోగ సమాచారం. మరి
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మరిన్ని మంచి మంచి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి వీడియోలను మరి మీకు అందించడానికి మా యొక్క ఛానల్‌లో పొందుపరుస్తాము. కాబట్టి మరి ఒక్కసారి మిత్రులందరికీ ధన్యవాదాలు.